श्रीगुरुभ्यो नमः। हरिः ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्तै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। సివిఆర్ ఓం ప్రేక్షకులకి వార ఫలాల్లోకి స్వాగతం। మనము ప్రతి వారం చెప్పుకునేటువంటి వార ఫలితాలు గోచార ఫలితాలన్న విషయాన్ని గుర్తించండి। జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయానికి మర్చిపోవద్దు। మనం చేసేటువంటి కర్మ సాఫల్యతనే మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని దుర్యోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి। ఇక ఈ వారంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా మకర రాశి వారికి పట్టుదల చాలా ఉంది। వీరికి అనుకున్నటువంటి పనిలో ప్రావీణ్యతని పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ముఖ్యంగా ఈ మకర రాశి వారి ఇంట్లో వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశం కనపడుతోంది। ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది। పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటయ్యే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్ వారికి ముఖ్యంగా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి। ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది। స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయము, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు। ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు। జ్యోతిష ఫలితాలన్నీ కూడా సూచనప్రాయం అన్న విషయాన్ని గుర్తించండి। జన్మజాతకంలో 90% మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి। గోచార ఫలితంలో 40% వరకే అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% అనుకూలంగా ఉండవచ్చు, 100% నెగిటివ్గా ఉండవచ్చు। దాన్ని చూసుకొని మీకు కంగారు పడి ఆనందపడాల్సిన అవసరం లేదు, ఆనందపడి కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు। కాబట్టి ఏదైనా సరే మీ జన్మజాతక వివరాలు సరిగా సమర్పించి సరిగా మీరు తీసుకున్నట్టయితే అనుకూలం ఉంటుంది। జన్మజాతక చూడడం కొరకు మీరు 6301719009లో సంప్రదించే ప్రయత్నం చేయండి। శుభమస్తు। వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు। ప్రేమతో మీ కిరణ్ శర్మ। నమస్కారం।